క్రీస్తు పేరట మీకు అందరికీ వందనాలండి. నేను నాగార్జున మేరీమాత చర్చ్ దగ్గరికి రావటం జరిగింది. కనిపిస్తుంది కదా వీడియోలో. ఇదే నాగార్జున సాగర్ మేరీమాత గుడి అంటారు దీన్ని. చర్చ్ అనేదానికంటే గుడి అని ఎక్కువగా అక్కడ ఉన్న వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క మేరీమాత గుడి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఇది పండగ సందర్భం అనాలి. ఎందుకంటే ఇక్కడ మార్చి 7, 8, 9 తారీఖుల్లో ఇలా లైటింగ్తో అలంకరించి ఇక్కడ తిరణాలంటారు, అలా జరుపుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది మార్చి నెలలో 7, 8, 9 తారీఖుల్లో. కనిపిస్తుంది కదా, ఇది నైట్ పూట తీసిన వీడియో. ఇది కేవలం మేరీమాత గుడి. కనిపిస్తుంది కదా, ప్రతిదీ కూడా లైటింగ్తో పెట్టారు. మరి బయట ఎలా అయితే కొంతమంది చేస్తూ ఉంటారో అదేవిధంగా మేరీమాత పుణ్యక్షేత్రం కూడా అని ఈ యొక్క గుడిని పిలుస్తూ ఉంటారు. ఇదిగో పగలు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కూడా అమ్ముతారు. ఇది రోమన్ క్యాథలిక్ వారి ఆరాధన విధానం ఇది. ఇదిగో ఈ విధంగా ఉంటుంది. కొబ్బరికాయలు కూడా అమ్ముతారు ఇక్కడ. కొబ్బరికాయలు ఆ యొక్క గుడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు కూడా కొట్టొచ్చు. ప్రేమైన సహోదరులారా, మీరు ఈ యొక్క ఇటువంటి ఒక చర్చిల దగ్గరికి లేదా ఇటువంటి మేరీమాత గుడుల దగ్గరికి వెళ్ళుంటే చూడవచ్చు మీరు కూడా. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదిగో అక్కడ కొన్న కొబ్బరికాయలు తెచ్చి ఇలా మేరీమాత గుడి ముందు ఇలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. మీకు మేరీమాత విగ్రహాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇక ఇలా ముందుకు వెళ్ళాలి. ఇలా ముందుకు వెళితే మేరీమాత విగ్రహం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మేరీమాత కొబ్బరికాయలు అలాగే అర్చకులు ప్రార్థన చేసేవారు అక్కడ పక్కన ఉన్నారు చూడండి. ఇదే మేరీమాత విగ్రహం. ఇది కనిపిస్తుంది కదా. ఇలా ప్రతిదీ ఏంటంటే ఇక్కడ మేరీమాత విగ్రహం అనేది ఉంటుంది. ఆ విగ్రహాల దగ్గర కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మేరీమాతకి సంబంధించిన ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కొడతారు, అలాగే ప్రసాదం కూడా లభిస్తుంది ఈ యొక్క మేరీమాత గుడుల దగ్గర. ఇదిగో చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు కదా. ఆ కొబ్బరికాయలు ఏదైతే వారి కోరికల మేరకు వస్తూ ఉంటారో వారందరూ ఇలా కొబ్బరికాయలు కొట్టి వెళుతూ ఉంటారు. ఒకరే కాదు, ఇక్కడ మేరీమాతకి సంబంధించిన వారే కాదు, క్రైస్తవులనే కాదు, ఇతర వారు కూడా వస్తూ ఉంటారు. క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ అని కులము మతం అనే భేదం లేదండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు వచ్చి వారు ఏదైతే కోరిక మేరకు ఉంటుందో ఆ కోరిక మేరకు ఇక్కడ వారు కొబ్బరికాయ కొట్టి వెళుతూ ఉంటారు. అలాగే కొంతమంది కొన్ని కోరికల రీతిగా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసాదం కూడా లభిస్తుంది చూడండి. ఇదే లడ్డు ప్రసాదం. అంటే ఇక్కడ లడ్డూలు, బూందీ లడ్డులు మీకు తెలిసే ఉంటుంది. కొన్ని ఆలయాల ముందు ఇవి పెడుతూ ఉంటారు. అలాంటి లడ్డూలే ఇక్కడ మేరీమాత గుడి దగ్గర కూడా ఈ లడ్డూలు అనేది దొరుకుతాయని వారు పైన బోర్డు చూశారు కదా, ఇక్కడ లడ్డూలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇదేంటంటే రోమన్ క్యాథలిక్ ఆరాధన విధానం ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇదేంటంటే మేరీమాత విగ్రహాన్ని ఈ యొక్క రథంలో ఎక్కించి, ఆ రథాన్ని చిన్న రథం అండి, అది పైన ఉంది కదా కనిపిస్తుంది చూడండి లైటింగ్తో. అక్కడ మేరీమాత విగ్రహం ఉంది లోపల. ఈ రథాన్ని టాటర్ పైన ఎక్కించి ఊరేగిస్తున్నారండి. అక్కడ ఉన్నవారిని అడిగితే ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుందని చెప్పుకొచ్చారు. చూస్తున్నారు కదా, ఇదిగో టాటర్ పైన ఎక్కి ఊరేగిస్తున్నారు. వెనకతల బ్యాక్ సైడ్ ఏంటంటే ఇంకొక టాటర్ మీద మేరీమాతకి సంబంధించిన వారు పాటలతో ఊరేగిస్తున్నారు. పాటలు పాడుకుంటూ అలా ముందుకి తీసుకెళ్ళి రోడ్డెమ్మట అలా తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు మేరీమాత విగ్రహాన్ని. రోమన్ క్యాథలిక్ ఆరాధన అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రతిదీ ఒక పద్ధతిలో వారు చేసుకెళ్తూ ఉంటారు. ఇంకా ముందుకి మనం వెళుతూ ఉంటే ప్రియ సహోదరులారా, పటాసులు కూడా కాలుస్తూ ఉంటారు. మీరు చూడవచ్చు, పటాసులు కూడా కాలుస్తారు. ఈ ట్రాక్టర్ వెళుతుంది చూడండి. అలా ముందుకెళ్ళే సమయంలో పటాసులు కూడా కనిపిస్తాయి. వారు పాటలు పాడుతూ
ఆ యొక్క ట్రాక్టర్ అనేది ముందుకు వెళుతుంది. ఎందుకంటే చాలా జనసంఖ్య ఎక్కువ ఉండడంతో సోమేశ్వరంలో మీకు చూపిస్తున్నాను వీడియో అంతా. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది కేవలం రోమన్ క్యాథలిక్ వారే ఇటువంటి విధంగా ఆరాధన అనేది నడిపిస్తూ ఉంటారు. చర్చిల్లో ఇటువంటి ఆరాధన అనేది జరగదు. ఈ యొక్క మేరీమాత గుడిలో మాత్రమే ఈ విధమైన ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇటువంటి మేరీమాత గుడులకు వెళ్తే ఈ పద్ధతులు అనేవి వారు చేసే విధానం కనిపిస్తుంది. చూడండి, పైకి టపాసులు పేలుతూ ఆకాశం పైలోకి వెళ్తున్నాయి. చూడండి, ఆకాశం పైకి దూసుకెళ్తున్నాయి. టపాసులు కూడా కాలుస్తారు. ఈ యొక్క రోమన్ క్యాథలిక్ ఆరాధన విధానం, వారి ఆచారం పద్ధతులు ఈ విధంగా ఉంటాయి. అలాగే తలలు కూడా, తల వెంట్రుకలు కూడా తీయించుకుంటారు. అలాగే గుండ్లు కూడా కొట్టించుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవ్యం అనే మాట కంటే ఈ యొక్క మేరీమాత చర్చికే, గుడికే ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మేరీమాత చర్చి దగ్గర ఇదేంటంటే నాగార్జున సాగర్ మేరీమాత గుడి అంటారు. ఇది గుంటూరు జిల్లా మాచర్ల మండలంకి దగ్గరలో ఉంటుంది. మరి ఇక్కడ ఏంటంటే చాలామంది మొక్కుబడి చెల్లించుకుంటారు కదా. కోరికలు తీరిన వారు వస్తారు, అలాగే కోరికలు తీరని వారు కూడా వస్తారు. అటువంటి వారు ఇక్కడ ఏంటంటే ముడుపులు కట్టి వెళుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కోరిక తీరుంటే మళ్ళీ వారు గుండ్లు కొట్టించుకొని ఇక్కడ ముడుపు అనేది కట్టి వెళతారు. అలాగే కోరికలు తీరని వాళ్ళు కూడా ఇక్కడ కట్టి మరొక సంవత్సరం రావటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే కొబ్బరికాయ కొట్టి వెళుతారు. అలాగే ఇక్కడ మాలలు కూడా వేస్తూ ఉంటారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన పూర్తి విధానం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఒప్పుకొని వారే వీరు అని అనటానికి ఏమాత్రం తప్పదండి, అనాల్సి వస్తుంది. ఎందుకంటే వీరి ఆరాధన ప్రతి విధానం చూస్తూ ఉంటే మరి బైబిల్ రీతిగా మనం ఎక్కడా కూడా కనిపించదు. బైబిల్లో ఉండే రీతిగా ఎక్కడ కూడా వీరి ఆరాధన అనేది ఉండదు. పూర్తిగా ఏంటంటే మేరీమాతకు మాత్రం వీరు ఆరాధన చేస్తూ ఉంటారు. వీరు ఆరాధన విధానం పూర్తిగా బైబిల్లో ఎక్కడ కూడా ఉండదు. అటువంటి ఆరాధన జరుగుతూ ఉంటుంది. మరి బైబిల్లో ఎక్కడో కూడా మేరీమాతను ఆరాధించాలని కానీ, మేరీమాత విగ్రహాలు కట్టించాలని కానీ, అలాగే మేరీమాతను ఊరేగించాలని కానీ, మరి కొబ్బరికాయలు కొట్టాలని కానీ ఇటువంటి పద్ధతులు కూడా బైబిల్లో ఎక్కడ కూడా మనం చూడం. నేడున్న క్రైస్తవ్యం కూడా అట్టి రీతిలోనే వెళ్ళిపోతుంది. సహోదరి సహోదరులారా, క్రీస్తును నమ్మిన మీరు మరి ఇట్టి ఆరాధనకి దూరంగా ఉండాలని బైబిల్ మనకి ఎన్నో చోట్ల ఎన్నో రీతిలుగా మనకి హెచ్చరిస్తూ నడిపిస్తుంది. విగ్రహారాధన అన్నది జరగకూడదని, నన్ను తప్ప వేరొకరిని ఆరాధించకూడదని బైబిల్లో ఎన్నో మాటలు రాయించాడు. మరి బైబిల్లో ఉన్న మాటలను పక్కన పెట్టి మరి సమాజం ఏదైతే వారికి అనుకూలమైన బోధన పట్టుకొని ముందుకు సాగుతుందో వాటికి మనం విలువనిచ్చి ముందుకు సాగిపోయేవారిగా లోకరీతిగా మనం ఉన్నాము, లేదా లేఖనానుసారంగా మనం ముందుకు సాగిపోతున్నాము. మీరే ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీకుంది. ఎందుకంటే క్రీస్తును నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణ మార్గంలోకి మీ పాప నిమిత్తమై క్రీస్తుని వెంబడించి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ, అలాగే యేసుక్రీస్తుని తెలుసుకోవాలని, యేసుక్రీస్తుని నమ్ముకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆరాధనలకు దూరంగా ఉంటూ బైబిల్లో ఏది రాయబడింది, ఏమని రాయబడింది, ఏ విధంగా ఆరాధన చేయాలి, ఎట్టి రీతిలో మన ప్రార్థన విధానం ఉండాలి, మన వాక్య విధానం ఉండాలి అని ప్రతిదీ కూడా బైబిల్ని పరిశీలించి మనం చదివి వాటి రీతిగా నడుచుకోవాలని బైబిల్ ఎన్నో చోట్ల మనకి హెచ్చరిస్తూ నడిపిస్తుంది. కానీ ఇటువంటి ఆరాధన కేవలం లోక ఆచరణ అని చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా మేరీమాతను ఆరాధించాలని కానీ, మేరీమాతకి విగ్రహాలు కట్టించాలని కానీ, మరి ఇలా కొబ్బరికాయలు కొట్టి మరి కేవలం అనుజనుల వలె మనం ఆరాధన చేయాలని కానీ, అటువంటి సిద్ధాంతాలని పెట్టాలని కానీ బైబిల్లో ఎక్కడ కూడా లేదు కనుక
మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పలువార్లు మిమ్మల్ని మోసపుచ్చేవారు ఈ భూమి మీద ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుండి మరి ఇది జరుగుతూనే ఉంది. అటువారు ఉంటూనే ఉన్నారు. అప్పటికే ఉన్నారు. శిష్యులు ఈ భూమి మీద వాక్యాన్ని ప్రకటించకముందే, యేసుక్రీస్తు మరి ఈ భూమి మీద జన్మించకముందే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి గనక యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ముందుకు నడిపించారు. ఆ హెచ్చరికను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటూ, ఇటువంటి వాటికి మనం చాలా జాగ్రత్తగా ఉండి మరి ఇటువంటి ఆలయాలకి వెళ్ళకుండగా, మరి సరైన వాక్యాలు, సత్యాన్ని బోధించే వాక్యాలకి మనం దగ్గరగా ఉంటూ, పరలోక రాజ్యం చేరేంత వరకు మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండగా, మన ప్రార్థన విధానాన్ని కోల్పోకుండగా జాగ్రత్త పడతారని క్రీస్తు పేరట మనవి.